ఈ చైతన్యాన్ని అందిపుచ్చుకోవడంలో ఎందుకు ఎక్కడ వెనకబడ్డారు భారతీయ జనతా పార్టీ నేతలుగా మీరు? లేట్ అయింది. బీసీ ముఖ్యమంత్రి లేట్, హరిజన ఇది మన మాదిగ సామాజిక వర్గాన్ని ఏబిసిడీలు వర్గీకరణ లేట్. పోతే క్యాండిడేట్స్ను ఒక్కసారి వీళ్ళు కూడా పోటీనిత్తరు అనేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసుట్లా వెనుకబడ్డారు. లీడర్షిప్ కలిసి ఉంటుందో కలిసి ఉండలేదో అనేది ఒక అస్పష్టతను ఇతరులు ఏర్పాటు చేసినలో అది నిజమే అనిపించే లెక్క వీళ్ళు మెదిలిళ్ళు. ఇంకోటి కూడా చెప్పారు, కేసీఆర్ బీజేపీ ఒకటే అని కూడా చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన దాన్ని కేసీఆర్ బీజేపీ ఒక్కటే అనే విషయాన్ని కాంగ్రెస్ ఏ మాట చెప్తే ఆ మాట ఒప్పుకున్నారు జనం, ఆ మాట ఒప్పుకున్నారు. ఒప్పుకునేందుకు కారణాలు ఇవన్నీ, ఒప్పుకునే కారణాలు ఇవన్నీ. కొంత అస్పష్టత కనిపిస్తే అరే వాడు లేతనే లేడా లేవనని పట్టుకుని ఎందుకు ఎడతానవరా అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మేమే లేచున్నాం, మాదే ఎంపీ సీట్లు కూడా మా అంటారు. నిజమే ఇవాళ నిన్న కాక మొన్న 100 రోజులు కాలే వాళ్ళు గెలిచి. ఇప్పుడు రావని ఎట్లా అనుకుంటారు? మొన్న వస్తామని అనుకున్నారా? మొన్న వస్తామని అనుకోలేదు కదా. వస్తామనే వాతావరణం కోసం ఏమేమి తిప్పలపడాలో అది పడ్డరు, కానీ వచ్చేదానిక వాళ్ళకి నమ్మకం లేదు కదా. ఇవాళ వస్తాం అనుకున్నట్లు కూడా తప్పు లేదు, వాళ్ళ తప్పేం లేదు. కానీ పైన రాహుల్ గాంధీ యొక్క కెపాసిటీని చూస్తాను కదా, అటు మోడీ గారి కెపాసిటీని చూస్తాను. ఈ కెపాసిటీని మనం చూసి మనం చెప్పాల్సిన అవసరం ప్రజలకు లేదు, వాళ్ళంతా గ్రహిస్తాను. చైతన్యవంతులు. అన్నిటికంటే భారతదేశంలో అత్యంత ప్రభావితమైనటువంటి ఏదన్నా ప్రాంతం ఉన్నదంటే అది తెలంగాణే. దానికి నేను చెప్పిన ఈ ఉద్యమాలన్నీ పనిచేసి ఉన్నాయి. వాళ్ళు స్వయంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు, పావుల పైసలు లేకుండా పాల్గొన్నాడు. నువ్వు ఎవరికి గొంచబోయి ఇయ్యలే. మా కేసీఆర్ పైసలు ఉండనా? మేము పైసలు పంపితే వంట వార్పు చేసినరా? సకల జనులు సమ్మె చేసినరా? ఉద్యోగస్తులు ఉద్యోగాలు మానుకుని ఉన్నారా? ఇంట్లో పైసలు ఉండనా? ఆర్టీసీ ఎన్ని రోజులు బంద్ అయింది? అనేక మంది ఉద్యోగస్తులు ఎన్నాళ్ళు కడుపు కట్టుకొని పనిచేసారు. ఇది ఎక్కడైనా ప్రపంచ చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది. లేకపోతే ఢిల్లీ సింహాసనం గడగడల ఎందుకు ఆడింది? సోనియా గాంధీ ఎందుకు వణికింది? ఆనాడు సుష్మా స్వరాజ్ గారు ఖచ్చితంగా బిల్లు పెడతావా, నేను పార్లమెంటు ముందట శిరోముండనం చేసుకొని కూర్చుంటా అని చెప్పింది. గర్జనవానికి బిల్లు పెట్టాల్సి వచ్చింది. అంటే ఇక్కడ సకల జనుల సమ్మె కదిలించినంతగా మరేది కదిలియలేదు. అంటే సకల జనులు ఇలా ఆ విధంగా తయారున్నారు. నువ్వు వద్దు కేసీఆర్, నువ్వు ఇంట కూర్చో అని కాంగ్రెస్ని గెలిపించిండ్రు. ఇవాళ బారే చిన్న ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ని గెలిపించినాము. పెద్ద ఎన్నికలు అంటాను ఊరోళ్ళు పెద్ద ఎన్నిక అంటాను దీన్ని. పెద్ద ఎన్నికలలో మోడీ. ఇక్కడ రాహుల్ కెపాసిటీ సరిపోదా? రాహుల్ కెపాసిటీ సరిపోతలేదు, ఎక్కడ సరిపోతలేదు. ఆయన పాపం కుద్దయి లాల్చీను పైజామా తోడినా కూడా ఓ మనిషి వాకం కొట్టు అట్లా కూడా కొడతలేడు. లాల్చి పైజామా దొరికినా కూడా రాహుల్ గాంధీ ఆయనే అనేటట్టు ఉండదు. అట్లా కూడా మనిషి వాల్కం అని కనిపించలేదు. మనిషి వాల్కం అనేది ఒకటి ఉంటుంది, మనిషి సైజబుల్ అనేది ఒకటి ఉంటుంది. లీడర్కి ఒక డ్రెస్ ఉంటుందండి. ఎందుకంటే రాజులో కిరీటం పెట్టుకొని రాజు ఉండేది. లీడర్ కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. నువ్వు లీడర్ డ్రెస్ కోడ్ వేయాలి కదా. అట్లాంటిది ఉన్న ఒక మనిషిగా చూస్తాను. అట్లా కూడా ఎక్కడికి వస్తలేడు కదా ఆయన. ఛాన్సే లేదంటారు. ఛాన్స్ ఏందో మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఇవాళ సర్వేలు ఇవన్నీ చెప్తానే. ఆ సర్వేలు చెప్పే దాంట్లో నిజమే ఉన్నదని అనిపిస్తాను. ఎందుకంటే నేను గ్రామంలో పుట్టినోడిని, నేను అనేక విషయాలల్లో తిరిగినోడిని. నాకు నూనూగు మీసం వచ్చిన రోజు ఉన్నా. నాకు రింగుల ఎంటికలు కట్ ఇట్లుండే. ఇప్పుడు ఒక్క ఎంటిక కూడా లేకుండా అయింది. నూనూజు మీసం కాదు, నాకు ఒక్క ఎంటిక కూడా లేక. సరే భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం మీ ముందట మాట్లాడేటువంటి భాగ్యం కలుగుతాను తప్ప నేను అనేక విషయాలలో, అనేక కష్టసుఖాలలో, అనేక సాధక భాగాలలో నేను మెదిలినోడిని. నాకు కూడా కనిపిస్తుంది అట్లా. ప్రజానీకం చెప్తాను, అనేక మంది చెప్తాను, అనేక సర్వేలు చెప్తానే. నా బోటను కూడా అనిపిస్తుంది కాంగ్రెస్కు అవకాశం లేదు.